రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము చూద్దాము. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది? లైట్ విల్ బి షైన్ ఆన్ యువర్ వేస్. అంటే మన మార్గములు, మన దైనందిన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్గాలు ఎన్నుకుంటారండి. అంటే ఒక వ్యాపారం చేసి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి దేశం యొక్క ఉన్నత స్థానాల్లో ఉండాలి అనుకుంటారు. అలాగే ఏదైనా ఒక మంచి చదువుకొని ఒక మంచి పొజిషన్లో ఉండాలని ఒక మార్గం ఎన్నుకుంటారు, ఒక కోర్సు, దానికంటూ ఒక డిపార్ట్మెంట్ వెళ్తూ ఉంటారు. లేదా నీ కుటుంబంలో అందరూ కలిసి ఏదో ఒక మంచి మార్గంలో నా కుటుంబాన్ని నడిపించుకోవాలని దైవిక క్రమంలో వెళుతూ సేవా జీవితంలో నీ కుటుంబం అంతా కూడా నింపబడుతూ ఉంటారు. లేదా వ్యవసాయము, లేదా ఆయా రకాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి మార్గాలతో మన జీవనాన్ని సాగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొంతమంది ఏ మార్గము లేకుండా, ఏ గమ్యము లేకుండా, ఏ గురి లేకుండా బ్రతికే వారు కూడా ఉంటారు. లోకంలో పాపంలో శాపంలో భయంకరమైనటువంటి రోత బ్రతుకులో బ్రతుకుతున్న వారు కూడా ఉంటారు. కానీ ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నువ్వు ఎంత భయంకరమైన చీకటి అంధకార క్రియల చేత కప్పబడి ఉన్న పరిస్థితి అయినా సరే, సౌలండి ఎంతో జ్ఞానము కలిగిన వ్యక్తి. అంటే పాత నిబంధన కాదు, కొత్త నిబంధనలో తార్సువాడైనటువంటి సౌలు ఎంతో జ్ఞానము కలిగిన వాడు. మరి రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ రోమా పరిపాలనలో గొప్ప పాండిత్యం కలిగినటువంటి మరి సౌలు క్రీస్తుని ఫాలో అవుతూ దైవ సన్నిధిని ఫాలో అవుతున్నటువంటి సంఘాన్ని భయంకరంగా హింసించినప్పుడు, అంటే అంధకారంలో ఉన్నాడు, అజ్ఞానంలో ఉన్నాడు, నిజదేవుణ్ణి తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క సౌలు మీద ఎప్పుడైతే దైవ వెలుగు ప్రకాశించిందో, ఆ యొక్క దైవ వెలుగు ఉదయించటం ద్వారా లైట్ విల్ బి షైన్ ఆన్ యువర్ వేస్. ఆ మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు, ఏ మార్గంలో వెళుతున్నాడు? హింస, దూషణ, భయంకరమైనటువంటి చెదరగొట్టడము, ప్రజలని కల్లోలము చేయటం, ఎటువంటి మరణకాండ మార్గంలో వెళుతున్నటువంటి సౌలు మీద లైట్ విల్ బి షైన్ ఆన్ యువర్ వేస్. ఎప్పుడైతే ఆ వెలుగు ప్రకాశించిందో ఆయన హృదయంలో ఒక మార్పు కలిగింది, ఆ హృదయంలో ఒక పశ్చాత్తాపం కలిగింది, ఆ హృదయంలో ఒక దైవ సన్నిధిని అనుభవించాడు, నిజ దైవాన్ని తెలుసుకోగలిగాడు, ఒక మంచి మార్గంలోకి రాగలిగాడు. ఆ మంచి మార్గము అనేక మందికి వెలుగుగా మార్చబడ్డాడు, దీపస్తంభం మీద ఉంచబడ్డాడు. ఈనాడు 14 పత్రికల ద్వారా ఎన్నో జీవితాలు వెలిగించబడుతున్నాయండి. నీ జీవితం మీద ఆయన వెలుగు, నీ బ్రతుకులో ఆయన వెలుగు ప్రకాశించినప్పుడు నువ్వు అనేక మందికి వెలుగుగా, ఆశీర్వాదంగా, దీవెనకరంగా మారతావని దేవుడు ఈరోజు మనకి వాగ్దానం చేస్తున్నాడండి. అంధకార క్రియల చేత, చెడ్డ క్రియల చేత, పాప శాప బ్రతుకుల చేత, భయంకరమైన వ్యభిచారము, వ్యసనాలు, రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఈ సౌలు ఏ విధంగా అయితే మార్చబడ్డారో, ఆశీర్వాదకరంగా పౌలుగా, అపోస్తులుడైనటువంటి పౌలుగా మారి దీవెనకరంగా ప్రజలకు ఉన్నారు. ఆ విధంగా నేను చేస్తానని, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ చిన్న బలహీనతలో ఉన్నా, ఏ చిన్న భక్తిహీనతలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన నిన్ను విడిపించి గొప్ప వెలుగుగా చేస్తానని, ఆయన వెలుగు నీ మీద ప్రకాశింపచేస్తానని, లైట్ విల్ బి షైన్ ఆన్ యువర్ వేస్. నీ యొక్క మార్గముల మీద ఆయన వెలుగు ఉంటుందని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్న ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామములో మనం చేస్తున్న చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నిజము తండ్రి, మా జీవితాల్లో వెలుగు ప్రకాశిస్తే అది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. చీకటిలో ఉంటే ఎవ్వరు దరిచేరనీరయ్యా, పాపంలో ఉంటే ఎవ్వరు దగ్గరికి రానివ్వరు ప్రభా. అయ్యా, మా క్రియలు చెడ్డమైనందున మేము లోకంలోనికి రాలేని స్థితిలో ఉంటున్నామని వారే కృంగ తీసుకుంటారు. వారి సామర్థ్యాన్ని వారే నాయన అయా అంధకారంలోకి నెట్టివేసుకుంటారు. వారి టాలెంట్స్ పోతాయి, వారి సామర్థ్యం పోతుంది, వారి బలము పోతుంది, వారి జ్ఞానము పోతుంది, వారి యొక్క తండ్రి సమస్తమైనటువంటి పేరు, ప్రతిష్ట, డబ్బు అన్ని సర్వనాశనం చేసుకొని అయ్యా వారు కృంగిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారు ఎంతో
ఎంతోమంది ఉన్నారు, వారందరిపై నీ వెలుగును ప్రకాశింపచేస్తానని, నీ మార్గములపై నా వెలుగు ప్రకాశింపచేసేదనని వాగ్దానం చేసినందుకు వందనాలయ్యా. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అయ్యా, చదువుకుంటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మూయబడిన గర్భాలను తెరవండి. భారతదేశాన్ని దీవించండి. తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా. మరి ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డపై నీ అభిషేకం ఉంచమని, ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకనికరం మనకి తోడుగా ఉండి నడిపించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.